శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పబోయే విషయాల లోపల కేవలం 50 నుంచి 60% జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికన్నా ఎక్కువగా ఉండవు. ఎందుకంటే మీ జాతకంలో ఉన్న దశ ఏదైతే ఉందో దాని ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. జాతకంలో గ్రహస్థితి కూడా ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. గోచరం 50 to 60% జరుగుద్ది. ఓకే, ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తులారాశి కాలచక్రం లోపల 7వ రాశి. చూసుకున్నట్లయితే తులారాశి వారికి ప్రెజెంట్ ఇప్పుడు కాదు, ఎవ్రీ ఇయర్, నాట్ దిస్ ఇయర్, ఎవ్రీ ఇయర్ తులారాశి వారికి 15th మే నుంచి 16th జూన్ ఈ సమయకాలం ఏదైతే ఉందో ఇది అంత అనుకూలంగా అయితే ఉండదు. ఇది ఈ సంవత్సరం కాదు, ఎవ్రీ ఇయర్ ఈ మే నెల అలాగే జూన్ నెల ఏదైతే ఉందో ఇది మీకు అంత అనుకూలంగా అస్సలు ఉండదు. మీరు ఎంత బాగా ప్రయత్నించండి, ఎంత సరిగ్గా ఉండడానికి పెట్టుకున్న కూడా మానసికంగా ఒత్తిడి అయితే ఉంటుంది. ఒక విషయం తెలుసుకోండి, 2 types ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి మైండ్ సెట్ ఎలా అంటే అది వచ్చే ముందు మనమే దాని దగ్గర వెళ్దాం. రెండోది మనకి తెలియకుండానే కొన్ని జరుగుతాయి. తెలిసి మనమే దాని దగ్గర వెళ్తే ఇది కొద్దిగా బెటర్ అని అనుకోండి. తెలియకుండా అది మన దిక్కు వచ్చుద్ది లేదా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సో నేను చెప్పాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే మీ 11th లార్డ్ ఎవరైతే ఉన్నారో సూర్యుడు అవుతాడు. ఈ సూర్యుడు గోచరం ఎప్పుడు కూడా చతుర్థ స్థానంలో, అష్టమ స్థానంలో అలాగే ద్వాదశ స్థానంలో ఎప్పుడైతే వస్తారో ఆ సమయకాలం ఈ తులారాశి వారికి అంత అనుకూలంగా ఉండదు. అంటే ఈ బాధ కూడా అవుతాడు కదా, బాధకేశుడు కనుక అష్టమ స్థానంలో ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. కానీ అష్టమ స్థానం ఇది ఏదైతే ఉందో ఇది మరీ అంత నెగటివ్ కూడా కాదు. దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకున్న కూడా చాలా బాగా చేయగలుగుతారు. రాబోయే రోజుల్లో మీ ఇన్కమ్ సోర్స్ అలాగే మీ సర్కిల్, మీ సోషల్ సర్కిల్ కావచ్చు, మీకు తెలిసిన వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళ గురించి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకండి. ఏంటి చెప్తున్నా, వాళ్ళ గురించి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకండి. అవతల వ్యక్తి మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మీరు మీ గొప్పతనాన్ని చూపించుకోవడానికి వెళ్ళకండి. నాకు వీరు తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నా దగ్గర ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది రావాల్సింది ఉంది, నాకు అది రావాల్సింది ఉంది, ఎవ్వరితో చెప్పుకోకండి. మీరు ఇలా కనుక చెప్పినట్లయితే అది అస్సలు రాదు. మీరు ఇలా కనుక చెప్పినట్లయితే అది అస్సలు రాదు. ఎందుకంటే 12th లార్డ్ మర్క్యూరీ కూడా అష్టమ స్థానంలోనే ఉన్నాడు. 9th లార్డ్ మర్క్యూరీ కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు. సో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత బాగుంటుంది. అని విశేషంగా మీరు ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొద్దిగా వినయాన్ని చాలా ఎక్కువ చూపించండి. వినయం దగ్గర మీ దగ్గర కనిపించలేకపోయినట్లయితే, అహంకారం కనుక చాలా బలంగా ఉన్నట్లయితే ఇబ్బందులు అవుతాయి. 6th హౌస్లో కనుక మీరు ప్రెజెంట్ గ్రహస్థితి చూసుకున్నట్లయితే 6th హౌస్ ప్రెజెంట్ మీకు పాపకర్తర యోగంలో ఉన్నది. ఈ రాబోయే రోజుల్లో ఒక విషయం చెప్తే తెలుసుకోండి, ఏ పని సరిగ్గా అస్సలు జరగదు. ఎందుకు జరగదంటే మీరు సరిగ్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. కంటిన్యూ ఒక పని 30 రోజులు ఇప్పుడు 10 రోజులు 15 రోజుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 16th నుంచి 31st వరకు ఏదైనా ఒక పని పెట్టుకోండి, అది కంటిన్యూ మీరు అస్సలు చేయరు, జరగదు కూడా. 6th హౌస్ ప్రెజెంట్ పాపకర్తర యోగంలో ఉంది. 6th హౌస్ ప్రెజెంట్ పాపకర్తర యోగంలో ఉంది. ఇక్కడ ఒక మాట చెప్తా, లాజిక్గా ఆలోచించండి. సప్తమ స్థానం ఇది మీ అపోజిషన్ పార్టీ అనుకోండి. ఇప్పుడు వాళ్ళది 12th హౌస్, ఇది 6th హౌస్ అవుద్ది. అది పాపకర్తర యోగంలో ఉంది. అంటే ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు రావాల్సింది ఏదైనా డబ్బు ఉన్నట్లయితే అది వచ్చే అవకాశాలు ఎక్కువ లేదు, అది వచ్చే అవకాశాలు ఎక్కువగా లేవు. ఇది చాలామంది ప్రశ్న అడుగుతున్నారు, తులారాశి వారికి ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా డబ్బు వచ్చే అవకాశం ఆకస్మికంగా కనపడుతుందా అంటే ఇప్పుడైతే కనిపించట్లేదు సార్, మళ్ళీ తర్వాత యోగం అయితే ఉంది. ఎందుకంటే ఈ మార్చ్ ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకుంటాడో అప్పుడు కూడా ఒక మంచి ఛాన్సెస్ అయితే మీకు చెప్పగలుగుతారు. ఆర్థిక వ్యవహారంలో రాబోయే రోజులు తులారాశి వారు కనుక చూసుకున్నట్లయితే బాగానే ఉండబోతుంది. కేవలం ఒక విషయం తెలుసుకోండి, మీరేం చేసినా ఎలా చేసినా అది ఎవరికి మూడో వ్యక్తికి తెలియకుండా ఉండాలి. అది మూడో వ్యక్తికి తెలియకుండా ఉండాలి. అలా ఉంటేనే మీకు ఇన్కమ్ సోర్స్ కొద్దిగా ఫ్లో అవుతుంది, లేకపోతే ఫ్లో అవ్వదు. అని మీరు ఇన్కమ్ సోర్స్కి సంబంధించి విషయాల్లోనే చాలా ఎక్కువ హైపర్ టెన్షన్లో ఉంటారు. అని హెల్త్ లోపల విషయంగా బోన్స్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి. బోన్స్కి సంబంధించి ప్రాబ్లం ఉంటే డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి. అని హార్ట్ పేషెంట్స్ కూడా ఎవరైనా ఉన్నట్లయితే తులారాశి వారు, తులా లగ్నం వారు డాక్టర్ని మీరు తప్పకుండా సంప్రదించండి. చిన్న పెయిన్ ఉన్నా కూడా డాక్టర్ని సంప్రదించండి. ఏ మాయమైపోద్ది వెళ్ళిపోద్ది అస్సలు చూడకండి. ప్రెజెంట్ లేదా
వాతావరణం చాలా ఎక్కువ వేడిగా ఉండడం వల్ల సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా పాజిబిలిటీ ఎక్కువ ఉన్నాయి, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చుదని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీకు వచ్చినట్లయితే డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి. దాన్ని మీరు ఇగ్నోర్ అయితే అస్సలు చేయకండి. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు కనుక చూసుకున్నట్లయితే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఈ టైం బాగుంది. పిల్లలకి ఎడ్యుకేషన్ క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. పరంగా టైం బాగుంది. కొద్దిగా ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ చేస్తున్నట్టు మీకు అనిపించుద్ది, కానీ యాక్చువల్లీ మీరు ఎడ్యుకేషన్ చేయట్లేదు, మీరు యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తున్నారు. అది ఏ ప్రకారంగా ఎలా మీ మనసుకి తెలుసు అని. ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ తులారాశి వారు సోషల్ సర్కస్ ఏదైతే ఉందో, మీ సోషల్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ స్థితిగతుల లోపల మీకైనా చాలా లబ్ధ ప్రతిష్ఠలు ఎవరైనా ఉన్నట్లయితే వారితోటి మీరు మీ బాధని పంచుకోగలుగుతారు. వారితోటి మీరు మీ బాధని పంచుకోగలుగుతారు. పంచుకున్నట్లయితే ఏమవుద్దంటే వాళ్ళు ఎంతో కాస్త మీకు హెల్ప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ 9th లార్డ్ 8th హౌస్లో ఉన్నాడు. ఒక విషయం తెలుసుకోండి, పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా కూడా ఇల్లీగల్, అన్ఎథికల్ లాంటివి ఏవైనా మీరు ఆ దారికి వెళ్ళినట్లయితే అవతల వ్యక్తి బాధ పెట్టి మీరు సంతోషంగా ఉండే అవకాశం మీకు ఉన్నట్టు మీకు అనిపించినట్లయితే మీరు తప్పుడు అడుగు వేస్తున్నారు. మీరు రాంగ్ వే లోపల వెళ్తున్నాడు, రైట్ వేలో మీరు వెళ్ళట్లేదు. సో జాగ్రత్తగా 100% మీరు ఉండాల్సిందే. అలాగే 7th హౌస్లో చూసుకున్నట్లయితే మార్స్ ఉన్నాడు. ఇట్స్ 100% బెనిఫిట్ ఫర్ యూ. పేషెన్స్ పెట్టుకోండి, ధైర్యం పెట్టుకోండి, అన్నీ చక్కగా జరుగుతాయి. థర్డ్ హౌస్లో కనుక మీరు థర్డ్ హౌస్ పైన చూసుకున్నట్లయితే 9th హౌస్లో ఉన్న జూపిటర్ అలాగే వీనస్ కాంబినేషన్ దృష్టి సంబంధం ఉండబోతుంది. రాబోయే రోజుల్లో కొన్ని ట్రావెలింగ్ అవుతాయి, కొన్ని తీర్థక్షేత్రాలు అవుతాయి, నది స్నానాలు అవుతాయి. దాంతోపాటు ఒక మాట చెప్తా, మిమ్మల్ని గైడెన్స్ చేసి ఒక వ్యక్తితో రాబోయే రోజుల్లో పరిచయం చాలా చక్కగా చాలా బాగా అయితే కనపడుతుంది. కానీ నాకంతా తెలుసు, మొత్తం నేను చూసుకుంటాను, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నట్లయితే దాన్ని వదిలేయండి. అలాంటి మనసు ఇది అస్సలు మీకు పనికిరాదు. ఓవరాల్ చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో తులారాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, మరికొన్ని విషయాల్లో బాగానే ఉంది. ఈ టైం మీకు కొద్దిగా మారే అవకాశం ఉంది, మారండి. ఏ ప్రకారంగా మారాలి, ఎలా మారాలంటే పరిస్థితి ఏ ప్రకారంగా అయితే ఉందో ఆ ప్రకారంగా పరిస్థితిని చూసుకొని మీరు మారినట్లయితే బాగుంటారు. ఆలోచించకుండా ఎవరికి అస్సలు మాట ఇవ్వకండి. కుజుడిది 8th ఆస్పెక్ట్ 2nd హౌస్ పైన ఉండడం వల్ల కొద్దిగా అతి జాగ్రత్తగా మీరు ఉండాల్సిందే. చేయాల్సిన రెమెడీ ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. ప్రతిరోజు ఇప్పుడు ఈ 15 రోజులు ప్రతిరోజు చేయాల్సింది ఏంటంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ చోటు గనక గణపతి గుడి ఉన్నట్లయితే పెసళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక 100 గ్రామ్ పెసళ్ళు ప్రతిరోజు ఆ గణపతి దగ్గర పెట్టండి. అలాగే 27 ప్రదక్షిణలు చేయండి. ఇది మర్కురికి సంబంధించిన ఒక దాన ధర్మం ఉంది. ఇది 27 ప్రదక్షిణ చేయండి. 27 రోజులు మీరు చేయాల్సింది. అంటే జూన్ వరకు కూడా, జూన్ మధ్యలో కూడా ఈ రెమెడీ మీకోసం
ఉంటుంది. సో ఇది తప్పకుండా చేయండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే యోగం ఉందా అంటే కొద్దిగా హెల్త్‌కి సంబంధించి ఇష్యూస్ రాబోయే రోజుల్లో తులా లగ్నం కావచ్చు, తులా రాశి వరకైతే కనపడుతుంది. బీ అవేర్. ఎక్కడ ఇగ్నోర్ అయితే అస్సలు మీరు చేయకండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.